డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల నుండి నీరు తీసుకువస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజలు కేసీఆర్కు బై చెప్పారని, వాళ్ళ అహంకారం పిచ్చి పిచ్చి మాటల్లే ప్రజలు ఆ పార్టీని బొందపెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి నిధులు ఇచ్చి మనకు ఇవ్వాల్సిన నిధులు మాత్రం తూతు మంత్రంగా ఇచ్చిందన్నారు. ధాన్యంతో సహా కనీస మద్దతు ధర ఎంఎస్పీ కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ రాకుండా చూసే బాధ్యత మాది అని చెప్పిన మనకి. అదేవిధంగా వాస్తవంగా నేను ఇరిగేషన్ మంత్రి కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ రోజు ఈ వేదిక నుంచి మీకు మాటిస్తున్నా, నేను ఏదో కేసీఆర్ లాగా వచ్చి నేను కుక్ చేసుకుని కూర్చుంటా, ఇవన్నీ అబద్ధాలు లేదు. ఈరోజు మీకు మాటిస్తున్నా, ఈ ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్న ఈ సమయంలో ఎస్ఎల్బిసి ధరలు పూర్తి చేస్తాము. పలుమార్లు సమీక్ష చేసినాము. మీ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు జిల్లా ఎమ్మెల్యేలందరితో సమీక్ష చేసినాము. కూచా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను.